నిజం నిడల న్యూస్. విఆర్ఓ బలత్కరమైనటువంటి మరణం, పెద్దవాళ్లు ఒత్తిడి తట్టుకోలేక. నిజం నిడల రిపోర్టర్ బాపూజీ రాపాక, విజయవాడ. ఆయన చనిపోవడంతో స్టేట్ విఆర్ఓ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గారు, అపర్ణ గారు తెలియజేశారు. ఆయన ఆత్మకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారు చెప్పే వ్యాధిని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు. హుస్సేన్ గారు జోహార్ కామ్రేడ్ మొహమ్మద్ హుస్సేన్ గారు జోహార్ కామ్రేడ్ మొహమ్మద్ హుస్సేన్ గారు వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మా ధన్యవాదాలు అర్పిస్తున్నాము. సార్ చెప్పండి, ఏంటి ఇబ్బంది? సోదర సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కోన ఆంజనేయ కుమారు. నేను ఏపీ విఆర్ఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిన్న కర్నూలు జిల్లాలో మా సోదర విఆర్ఓ ఒక ఆయన హుస్సేన్ అనే విఆర్ఓ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. అతని ఆత్మహత్య గల కారణం ఏంటంటే అతనే లెటర్ రాసి చనిపోవడం జరిగింది. అధికారుల పని ఒత్తిడి, ఒక అధికారి కాదు, మున్సిపల్ కమిషనరు, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఇంకా పై అధికారులు అందరూ కూడా ఒత్తిడి పెడతాం మూలంగా అతను చనిపోవటం జరిగింది. ఆ ఒత్తిడి కారణం విఆర్ఓకి ఒక అధికారే ఉండాలి. ఎవరైనా కేవలం రాష్ట్రంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉంటే ఒక విఆర్ఓలకు మాత్రమే అనేక మంది బాసిజం ప్రదర్శిస్తున్నారు. దాదాపు 15 మంది బాసులు మన మంది పత్రం చలాయిస్తారు. ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఎంపీడీఓ, తర్వాత మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇంకా పైన అధికారులు రోజు టీసీలు విసిలతో పని ఒత్తిడి పెడుతున్నారు. అనేక రకాల పని ఒత్తిడి మూలంగానే ఆ హుస్సేన్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా మా నాయకత్వం, కర్నూలు జిల్లా నాయకత్వం అంతా కూడా వెళ్ళి మరి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారితో ఎష్యూరెన్స్ చెప్పించడం జరిగింది. ఏదైతే విఆర్ఓ చనిపోయి ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది, ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది, ఫైనాన్షియల్ ఎష్యూరెన్స్ కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కొంతవరకు సాటిస్ఫై అయినమాట వాస్తవం. ఏదైతే నిరసన తెలియజేద్దాం అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత అతను గ్రేడ్ 2 విఆర్ఓగా వచ్చాడు. అతనికి ఇంకా సర్వీస్ కూడా రెగ్యులైజ్ అవ్వలేదు. అతను 15,000 కింద పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధమైన ఇబ్బంది తెచ్చి మళ్ళీ అధికారులకు మనం ఏదైనా ధర్నాలు చేస్తే ఇబ్బంది జరుగుద్ది అనే ఉద్దేశంతో మేము అతనికి నివాళులు అర్పిస్తున్నాం. అతని కుటుంబానికి ఏ రకమైన బెనిఫిట్స్ వచ్చినా సరే మేమందరం కూడా ఆనందిస్తాం. ఆ కుటుంబానికి కావాల్సిన ఇన్సూరెన్స్ అంతా కూడా మా రాష్ట్ర సంఘం తరఫున ఇస్తామని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వానికి కానీ మా సభ్యులకు కానీ తెలియజేస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయొద్దు, ధర్నాలు గిట్టాలి. ఎందుకంటే కలెక్టర్ గారు ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత మనం ఈ కార్యక్రమాలు చేయడం నిరసన తెలియజేయడం తప్పలేదు, కానీ ధర్నాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు అయితే మా సంఘం తరఫున చెప్తున్నాం. ధర్నాలు ఏమి చేయొద్దు. అతనికి ఇన్సూరెన్స్ కలెక్టర్ గారు ఇచ్చారు. అతని ఫ్యామిలీ సభ్యులు కూడా చాలా సాటిస్ఫై అన్నమాట వాస్తవం. వాళ్ళు విరమించుకున్నారు. నిర్ణయం కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్సూరెన్స్ మీద వాళ్ళు విరమించుకున్నారు. దయచేసి మా సభ్యులు ఎవరు కూడా ధర్నాలు కింద చేయొద్దు. నిరసన తెలియజేయడం తప్ప, అంతేకాని చనిపోయినందుకు నివాళులు అర్పించడం తప్ప నిరసన ధర్నాలు అయితే చేయొద్దని చెప్పి మా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. చెప్పండి మ్యామ్, మీ పేరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుపమ. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. నిన్న కర్నూలులో జరిగినటువంటి హుస్సేన్ గారి బలవన్ మరణానికి చాలా విచారంగా ఉన్నప్పటికీ కూడా నాతోటి గ్రామ రెవెన్యూ అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పని ఒత్తిడి అందరికీ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇంకొంచెం ఎక్కువ పని భారం ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడూ కూడా ఆ భారాన్ని తలకెత్తుకొని మనం పరిగెత్తి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే CCLA మాత్రమే కాకుండా ప్రభుత్వం కూడా మనకి ఒక జీవోని జారీ చేయడం జరిగింది. జీవో నంబర్ 31 రీసెంట్గా విఆర్ఓ జాబ్ చార్ట్ని రివైజ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చాలా క్లియర్గా పేర్కొన్నారు, రెవెన్యూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో ఒక జాబ్ చార్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. కానీ జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సమయానికి ఏదైతే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలో ఆ వర్క్లు మాత్రమే చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, పైనుంచి అధికారులు ఎంతోమంది గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓలపై అధికారం చూపించి మీరు చేయాలి అని ఇబ్బంది పెట్టడం అది వాస్తవమైనప్పటికీ కూడా విఆర్ఓలు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనేటువంటి విజ్ఞత ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఉంది. కాబట్టి వాళ్ళు మా జీవోలో అలాగా ప్రయారిటైజేషన్ని చాలా కీలకంగా చూపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు
మీ మండల కార్యాలయంలో కానీ లేకపోతే జిల్లా కార్యాలయంలో కానీ ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు మీకు ఎప్పుడు మన జిల్లాలో మన సంఘం తోడుగా ఉంటుంది. ఒకవేళ సంఘాలు లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో నేను చంటన్న ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మీకు ఎనీ టైం ఏ టైంలో ఏ ఇబ్బంది కలిగినా కానీ మీరు మా దృష్టికి ఆ విషయాలను తీసుకొని రావచ్చు. దాని ద్వారా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి మాకు ఏపీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది కాబట్టి ఆ జిల్లా నాయకత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి ఒక సిట్యువేషన్లో కలెక్టర్ గారు శ్రీమతి సిరి ఐఏఎస్ గారు వారి కుటుంబానికి, హుస్సేన్ గారి కుటుంబానికి అండగా నిలబడి వారికి హామీ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు హామీ ఇచ్చిన విధంగా వారికి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వీలైనంత త్వరగా అందజేయాలని కోరుతూ ధన్యవాదాలు.